బడ్జెట్ అంతా డొల్లా, లెక్కలు పెద్దగున్నాయి, ఫాయిదా ఏం లేదు. పోయినేడు ఇట్లనే లెక్కలు చెప్పిండ్రు, ఇప్పుడు ప్రజలకు సుక్కలు చూపెడుతున్నారు. పథకాల పేరు చెప్పుడే కానీ పైసలు ఇచ్చులేదు, మొదలుపెట్టులేదు. అన్ని గాలి ముచ్చట్లే, ఒక్కడి కూడా గట్టి పని లేదు. ఇవన్నీ ప్రతిపక్ష పోల మాటలు. బడ్జెట్ మీద వాళ్ళేమన్నారో కూడా చూడాలి కదా. చలో పార్రి. బడ్జెట్ అయిపోయినాక సర్కారు వాళ్ళని గట్టిగానే అరుచుకున్నారు ప్రతిపక్ష పోళ్ళు. దేనికి ఏమి ఇయ్యలే ఇదేందని అడిగిండ్రు. కేటీఆర్ సార్ అయితే జరంత గట్టిగానే అరుచుకున్నాడు. కమిషన్లు 20% నుంచి 40% పెంచి ఢిల్లీకి మూటలు పంపడానికి తప్పితే జనాలకు అక్కరకొచ్చేది ఏం లేదని చెప్పిండు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? ఇక హరీష్ రావు సార్ అయితే ఇంకో గట్టి పాయింటే పట్టుకున్నాడు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టిండ్రు గాని మన ఆడబిడ్డలకు ఇస్తామన్న 2,500 రూపాయలకు పైసలు లేవా అని అడిగిండు. సారు అప్పట్లో పైసల మంత్రి కూడా చేసిండు కదా. ఇక సర్కారు దుమ్ము దులిపిపోయిండు పోండ్రి. మహాలక్ష్మి 2,500 రూపాయల సంగతి దేవుడు గాని 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు. 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు. ఇక 10 ఏళ్లలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ వాళ్ళు అన్ని తప్పులు చెప్తున్నారని కవిత మేడం కూడా లెక్కలన్నీ పట్టుకొచ్చి చూపించింది. కాంగ్రెస్ వాళ్ళు లోపటో మాట బయటో మాట మాట్లాడుతున్నారని అలా రంగు మొత్తం బయట పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. 71,000 కోట్ల అప్పు చేసేందుకు కూడా ప్లాన్ వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ అన్నాడు. ఇచ్చిన హామీలకు ₹1 కూడా ఇవ్వకుండా బడ్జెట్ పెట్టిండ్రని కోపం చేసిండు. మరి బాధతో రాసిండో లేకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఏమనుకుంటారో అని రాసిండో గాని బడ్జెట్ మీద మన బండి సార్ కూడా ఓ లెటర్ రాసిండు. అంతా ఓం బూమ్ బుష్ అన్నట్టే ఉందట. పెంచుతామన్న పెన్షన్ల సంగతి ఏంది, నిరుద్యోగ భృతి ఏమైంది, గ్యారంటీలు గాల్ కిట్స్ పెట్టిండ్రని మస్తు కోపం చేసిండు బండి సారు. ఎస్సీ ఎస్టీలను పట్టించుకోరు గాని మైనార్టీలకు మాత్రం మస్తు పసలిస్తారా అని అడిగిండు. ఇక బడ్జెట్ బట్టి సార్ పెట్టిండు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు గాని అదే రేవంతం సార్ పెట్టిటనా ఇట్లా కూడా మాట్లాడకపోయేటోడు కావచ్చని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు.